రాష్ట్రంలో వరద ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు డీజీపీ జితేందర్. 24 గంటలు పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. రాష్ట్రంలో వర్షాలపై రివ్యూ చేశారు డీజీపీ. ఇప్పటి వరకు రెస్క్యూ టీంతో కలిసి 1200 మందిని కాపాడినట్టు చెప్పారు. కామారెడ్డి, రామాయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో వరద ఉధృతి తగ్గిందన్నారు. కామారెడ్డిలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు డీజీపీ. రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు డీజీపీ జితేందర్. 2000 మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ వరద సహాయక చర్యల్లో పాల్గొంటుందన్నారు. ఇప్పటి వరకు 2000 మందిని రెస్క్యూ చేశామన్నారు. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామన్నారు. 10 మంది వరకు ప్రాణ నష్టం జరిగిందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఎస్పీలను నిత్యం అలర్ట్ చేస్తున్నామని చెప్పారు. కామారెడ్డి, మెదక్లలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్న డీజీపీతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే మెదక్, నిర్మల్, నిజామాబాదు జిల్లాలలో చాలా వరకు భారీ వర్షాలతోటి అతలాకుతలమైంది. ఈ క్రమంలో చూసినట్టయితే లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమైనటువంటి క్రమంలో ఓవైపున చూసినట్టయితే ఫైర్ ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. అయితే ఈ బృందాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ రివ్యూ కొనసాగిస్తున్నారు. అయితే సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఓవైపున ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటుగాను స్టేట్ పోలీసులు లోతట్టుకు సంబంధించినటువంటి జిల్లాలలో ఎలా మానిటరింగ్ చేస్తున్నారు? మీకు అందరికీ తెలుసు, నిన్న కొన్ని జిల్లాలో చాలా హెవీ వర్షం పడింది. లైక్ కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల కొంత ప్రాంతాల్లో. సో నియర్లీ 1000 పర్సన్స్ స్టక్అప్ అయిపోయారు. మన ఫోర్సెస్ రెస్క్యూ చేశారు. దాంట్లో మన ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ ఉంది, తర్వాత స్పెషల్ పోలీస్ ఎస్డీఆర్ఎఫ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ వారు ఉన్నారు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కూడా ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, స్పెషల్ పోలీస్ అందరూ కలిసి చాలా ఎక్స్టెన్సివ్గా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. సో 1 డేలో నియర్లీ 1000 పీపుల్ రెస్క్యూ చేశారు. కొన్ని ఏరియాలో ఇది ఎన్డీఆర్ఎఫ్ కానీ స్టేట్ డిసాస్టర్ ఫోర్స్ రాకపోతే మన ఈరోజు మార్నింగ్ హెలికాప్టర్తో కూడా కొంతమందికి రెస్క్యూ చేశాము. ఇది చాలా ఆపరేషన్ స్మూత్గా జరుగుతుంది. దాంట్లో కలెక్టర్, ఎస్పీలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చాలా మంచి పని చేస్తున్నారు. మంచి కోఆర్డినేషన్ ఉంటే దాంతో ఇది 1000 పీపుల్కి రెస్క్యూ చేయటం నిన్న జరిగింది. తర్వాత కొన్ని ఏరియాలో ఇది నేషనల్ హైవేలో ఒక డ్యామేజ్ కూడా జరిగింది. దాంతో ట్రాఫిక్ కూడా సిస్టమ్ కొంచెం ప్రాబ్లం అయింది. సో దానికి కూడా మేము ఫోర్స్ పెట్టి అడ్వైజరీ ఇచ్చి డైవర్షన్ పెట్టాము. సో దాంతో కూడా కొంతవరకు రిలీఫ్ వచ్చింది. సో నేషనల్ హైవే అథారిటీ వారు రిపేర్ కూడా చేస్తున్నారు. బహుశా ఈరోజు రాత్రి వరకు కంప్లీట్ చేయవచ్చు. అది మన అయితే నార్మల్ ట్రాఫిక్ కూడా రిస్టోర్ అవుతుంది. సిమిలర్గా రైల్వే లైన్ కూడా ఒక ప్లేస్లో వాష్ అవుట్ అయింది. సో రైల్వే వాళ్ళు కూడా పని మొదలు పెట్టారు. సో వారు కూడా కంప్లీట్ చేస్తే రైల్వే ట్రాఫిక్ కూడా రీస్టార్ట్ అవుతుంది. మేము రెడీగా ఉన్నాము, మా ఫోర్సెస్ రెడీ ఉన్నాయి, స్పెషల్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రెడీ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఫోర్స్ కూడా రెడీ ఉంది, స్పెషల్ ఫోర్స్ కూడా ఉంది. ప్రాణ నష్టం సంబంధించి విషయంలో కూడా ఏమన్నా కౌంట్స్ వచ్చిందా? కౌంట్స్ ఇది మన చాలా తక్కువ ఉంది. మన ఎంత ఎక్కువ రెయిన్ ఉంటే కూడా ఇట్ మే బీ వెరీ స్మాల్ నంబర్స్. ఇది కరెక్ట్ ఫిగర్స్ నేను చెప్పలేను. ఇట్ మే బీ అరౌండ్ 10 or so. దట్ ఆల్సో వెరీ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఇట్లా జరిగింది. మన ఊరు దగ్గర ఏమైనా వాగు దగ్గర ఇట్లా ఏమి జరగలేదు. సో మ్యాక్సిమం మన రెస్క్యూ చేసాము. ఎస్డీఆర్ఎఫ్ కానీ పోలీస్ బృందాలు వెళ్ళలేనిటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఇది చెప్పానునా, ఇది సిరిసిల్లాలో మార్నింగ్ హెలికాప్టర్ పెట్టి 5 మందికి రెస్క్యూ చేసాము. తర్వాత నిన్న అది లక్ష్మణ్ చందా దగ్గర కూడా ఒక మనిషి ఉన్నాడు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఇట్ వాజ్ డిఫికల్ట్, స్టేట్ ఎస్డీఆర్ఎఫ్ కూడా డిఫికల్ట్. తర్వాత మార్నింగ్ కొంచెం వాటర్ రిసీడ్ అయితే వారికి రెస్క్యూ చేయటం జరిగింది.
సిమిలర్గా అదర్ ప్లేసెస్లో కూడా మ్యాక్సిమం రిలీఫ్ మన ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్తో చేసాము. హెలికాప్టర్లు ఏమైనా ఉపయోగించారు? మెదక్లో ఒక రెస్క్యూ చేయటం జరిగింది. తర్వాత సిరిసిల్లలో 5 మెంబర్స్కి రెస్క్యూ చేయటం జరిగింది హెలికాప్టర్తో. ఇది మొత్తం చూసినట్టయితే ఎక్కడైతే మెదకు, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ వంటి ప్రాంతాల్లో కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందంతో పాటు తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతంగా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్లకు అంటే జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ బృందాన్ని కూడా అంతా మానిటరింగ్ చేస్తున్నారు డీజీపీ జితేందర్. కెమెరామెన్ సిద్దిక్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.